ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రభు పేరట వందనాలను తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. 118వ కీర్తన. నూట 18వ కీర్తన 28, 29 వచనాలు. 118వ కీర్తన 28, 29 వచనాలు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనుచు ఉన్నాం. మరి మా జీవితం ఏపాటివి, మేమెంతటి వారము, మేమింతలో కనిపించేంతలో మాయమైపోయే నీటి ఆవిరితో సమానమైన జీవితం మాది. కానీ మమ్మల్ని కాపాడుతూ బలపరుస్తూ వస్తున్నందుకు నీకు నిండు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకొనుచు ఉన్నాం. ప్రియుడవును పరిశుద్ధుడవగు మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ దినమున మీ దాసులు జయన్న గారి జీవితంలో మీరు చేసిన సమస్త మేలులను జ్ఞాపకం చేసుకున్నటకై మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియమైన మా ప్రభువ, మరి మీ కరుణా వాత్సల్యము చొప్పున జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితంలో మీరు చేసిన ఉపకారములన్నిటికీ కూడా స్తోత్రాలు. చదివిన వాక్య భాగాన్ని దీవించి మాకు అనుగ్రహించి మహిమ పొందండి. యేసు ప్రభు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జీవితం అనేటువంటిది ఒక సుదీర్ఘ ప్రయాణం. సుదీర్ఘ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇంత దూరం వచ్చినామా అని అనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఇంత జరిగిందా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా మనలను భూమి మీదకి పంపించిన దేవుడు మన జీవితం చక్కగా నెరవేరడానికి ఆయన ప్లాన్ చేసి ఉంచినాడు. కొందరు ఆయన ఏర్పాటు చేసిన దారిలో నడుచుకుంటారు, మరికొందరు తమకు నచ్చిన దారిలో నడుచుకుంటారు. ఆయన ఏర్పాటు చేసిన దారిలో నడుచుకుంటే వచ్చేటువంటి మేలు, ప్రయోజనం, క్షేమం చాలా గొప్పవి. అట్ట కాకుండా మనకు నచ్చినట్లుగా మనం ప్రయాణం చేస్తే అది ఎట్లుంటుంది అని అంటే, మనకు నచ్చినట్లుగా చేసే ప్రయాణము మనకు నచ్చినట్లుగానే ఉంటుంది. అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ ఆఖరికి దుఃఖంలో ముంచుతుంది. దేవుని దారిలో ప్రయాణం చేయటం మొదట దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ చివరకు ఆనందాన్ని కలిగిస్తుంది. కీర్తనల గ్రంథంలో 118వ కీర్తన, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని వ్రాయబడి ఉంది. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం ఏంటంటే, నువ్వు నా దేవుడవు అంతే. నాకు అది చేసినావు, ఇది చేసినావు అనేటువంటిది కాదు. నువ్వు నా దేవుడవు అంతే. అందుకు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏమి ఇస్తే తండ్రి అవుతాడు? ఎంత ఆస్తి ఇస్తే తండ్రి అవుతాడు?
ఎన్ని డబ్బులు ఇస్తే తండ్రి తండ్రి అవుతాడు అంటే, ఆయన ఏమి ఇయ్యాల్సిన పని లేదు. ఆయన తండ్రి. ఎందుకంటే నీకు జన్మనిచ్చినాడు కాబట్టి నీకు తండ్రి, అంతే. అది మొదటి విషయం. అది మొదటి విషయం. ఒకవేళ నీకు ఆస్తిని సమకూర్చి పెట్టింటే తర్వాత సంగతి. నీకేదైనా బిల్డింగులు కట్టి పెట్టుంటే అది తర్వాత సంగతి. కానీ ఆయన మొదటిగా నీ తండ్రి, అంతే. మొదటిగా నీ తండ్రి. ఇప్పుడు కొంతమంది ఏమిచ్చినావు నువ్వు అని అంటున్నారు. పిల్లలు తండ్రులను పట్టుకొని ఏమిచ్చినావు అని అంటున్నారు. సరిగా చూసుకోమంటే ఏం సంపాదించినామని సరిగా చూసుకోవాలని అంటున్నారు. కొంతమంది అన్ని సంపాదించి పెట్టినా కానీ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏమోలే అని కిందికున్నారు. దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ఏమో ఇచ్చినాడని కాదు, దేవుడు ఏమో చేస్తాడని కాదు. ఒకే ఒక విషయం ఏమిటి అని అంటే, ఆయన మనకు దేవుడు. ఆయన మనకు దేవుడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీవు నా దేవుడు, నీవు నా దేవుడు. అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. నువ్వు నా జీవితంలో ఏం చేసినా ఒకటే. మేలు చేసినా, నువ్వు నాకు దేవుడిగా ఉండి మేలు చేసినా ఒకటే, కీడు చేసినా ఒకటే. కానీ నువ్వు నాకు దేవుడిగా ఉంటే చాలు, నువ్వు నాకేం చేసినా పర్వాలేదు అన్నటువంటిది కీర్తనాకారుని యొక్క అనుభవం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. అయితే ఒక మాట కొరింథీ రెండవ పత్రిక 12వ అధ్యాయములో బైబిల్ చెప్పేటువంటి మాట ఇది. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో బైబిల్ చెప్పేటువంటి మాట ఇది. 14వ వచనంలో, ఇదిగో మూడోసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మనే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చతగినది కదా. కాబట్టి ఒక ఆలోచన ఏమిటి అని అంటే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తిని కాక తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చతగును అని ఉంది. అంటే తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ కలిగినటువంటి వారే. తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ కలిగిన వారే. విదేశాల్లోనైతే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా మీ దారి మీది, మీ బతుకు మీది అని అంటారంట. అయితే మన దేశంలో అట్లా కాదు. మనది తూర్పు దేశం కాబట్టి బైబిల్ కూడా తూర్పు దేశానిదే. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చుతారు. విదేశాలలో అవినీతి ఉండదంట. ఎందుకంటే పిల్లల కోసం సంపాదించాలనేది లేదు కాబట్టి వాళ్ళు అవినీతికి పాల్పడరంట. మనం ఏంటంటే, మాకు కాదులే, పిల్లలకు సంపాదించాలా, ఎట్నో గట్ట సంపాదించాలా అని ఆలోచన ఉంటుంది. కాబట్టి మన దేశంలో అవినీతి ఎక్కువ, పిల్లల పట్ల మమకారం ఎక్కువనే. కానీ అదే సమయమునందు వారి కొరకు సంపాదించేది కూడా అక్రమ మార్గం ఎక్కువనే కనపడుతుంది. నువ్వు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాననే మాటలో
ఆయన దేవుడే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. ఏం చేసినా ఏం చేయకపోయినా కానీ బాధ్యత కలిగిన ఒక తండ్రి ఏమి చేయకుండా ఎందుకుంటాడు? బాధ్యత కలిగిన ఒక తండ్రి తన పిల్లలకు ఏమి చేయకుండా ఎందుకుంటాడు? చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. పిల్లలకు తల్లిదండ్రులు సమకూర్చేటువంటి సమస్త సదుపాయాలు మనకు తెలుసు కదా. పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమ మనకు తెలుసు కదా. మేము తినకపోయినా వాళ్ళకు పెట్టాలి, మేము కట్టకపోయినా వాళ్ళకు కట్టాలి, మాకు లేకపోయినా వాళ్ళకు పెట్టాలి అనేటువంటి ఈ ఆలోచన తల్లిదండ్రులకు సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ మనకే అంత ఉంటే మనకు నేర్పించడానికి ఎంత ఉండాలా? మనకే ఇంత ఆలోచన ఉంటే మనకు జ్ఞానం ఇచ్చిన వానికి ఎంత ఉండాలా? మనకే ఇంత ప్రేమ ఉంటే మనల్ని సృష్టించిన వానికి మన మీద ఎంత ప్రేమ ఉండాలా? కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు. అన్ని విషయాల్లో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. కానీ అదే సమయంలో ఆయన మనకు దయచేసినటువంటి ప్రతి వనరును, మనకు దయచేసిన ప్రతి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగూ అని అంటే కనుక, ఒకసారి గతమును జ్ఞాపకము చేసుకోవాల్సిందే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే గతమును జ్ఞాపకం చేసుకోవాలా. గడిచిపోయిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. గడిచిపోయిన దినములను జ్ఞాపకం చేసుకోవాలా. గడిచిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. అది మనం గుర్తుంచుకోవాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయంలో మనం గనక బలహీనులమైతే, అనగా గతమును జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటి దాంట్లో మనం ఫెయిల్ అయిపోతే, మనము అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయినట్లే లెక్క. గతాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో మనం ఓడిపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఉండదు. గతమును జ్ఞాపకం చేసుకోకపోతే ప్రస్తుతాన్ని మనం దేవుని కృప అని అనుకోలేం. దేవుని కృప అని అనుకోలేం. అది మనం గ్రహించాలి. 137వ కీర్తనలో 137వ కీర్తనలో మొదటి వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు, అంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. అర్థమయ్యేటట్టుగా, పరాయి దేశంలో బతుకుతున్నప్పుడు, వాళ్ళ కింద వాళ్ళ దాసులుగా మనం బ్రతుకుచూ ఉన్నప్పుడు మన ఊరుని మనం జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి కదా. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ఎక్కడా? సియోనును జ్ఞాపకం చేసుకుని మనం ఏడుస్తూ ఉంటిమి. బబులోను నదుల మధ్య కూర్చుండినప్పుడు సియోను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంటిమి. ఆ నదుల మధ్య ఉన్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనల్ని చెరుగొన్న వారు కీర్తన పాడని, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించునని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము? యెహోవా, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల, నేను నిన్ను మరచిపోతే నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసు కొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఇశ్రాయేలీయులు దేవుని కృపలను జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా గతం గుర్తుకు తెచ్చుకుంటేనే
ఇప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. గతం గుర్తు చేసుకుంటేనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గతం గుర్తుకు రాదనుకో, ఇక దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి మనం? అవునా? ఎందుకు చెల్లించాలి? ఏం అవసరం? 35 ఏళ్ల కిందట ఈ స్థలాన్ని చూస్తే, ఇప్పుడు ఈ స్థలాన్ని చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే మనం. ఎందుకు అంటే అప్పటి పరిస్థితులు, ఆనాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చాలా తేడాగా కనబడతాయి. ఆ 35 ఏళ్ల కిందటనే గనక ఇట్టుండింటే, అవునా, అప్పుడే గనక ఇట్టుండింటే ఇంకా ఇప్పుడు ఎట్టుండేదో అది వేరు సంగతి. కానీ ఆ స్థితిని ఈ స్థితిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానలి. 30 ఏండ్ల కిందికి వెనక్కి వెళితే కనుక, 30 ఏండ్ల క్రిందికి వెనక్కి వెళితే కనుక, ఇప్పుడు ఫోటోలు కూడా చూడండి. ఆ పాత ఫోటోలు బాగుంటాయి, ఇప్పుడు ఫోటోలు బాగుంటాయి అంటే ఇప్పుడు ఫోటోలే బాగుంటాయి. ఏమి ఇప్పుడేమన్నా వయసు ఉందంటే కాదు, అప్పుడే వయసు ఉండింటుంది, అప్పుడే బాగుంటారు కదా. కానీ అప్పటికంటే ఇప్పుడు ఫోటోలే బాగుంటాయి చూస్తుంటే. ఎందుకు అంటే అప్పుడు వయసు ఉన్నది కానీ అంత బువ్వలేని వాళ్ళ మాదిరి బక్క బక్కగా కనిపించంటాం. ఇప్పుడు ఇప్పుడు అవునా, కొంచెం కండ పెట్టినాం. ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు అన్నిటినీ చూడగా మనకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగిన. మనందరి పరిస్థితులు, పల్లెటూరులోంచి వచ్చినాం కాబట్టి అందరి పరిస్థితులు మనం బాగా ఎరిగినటువంటి వాళ్ళం. ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దేవుడు, ఒక తండ్రి కంటే ఎక్కువగా ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి నిజమే, ఆనాటి పరిస్థితులను బట్టి, నాటి స్థితిగతులను బట్టి అప్పుడు అది మనకు సరిపోయింది. అయితే అంతట్లోనే ఉంచక ఆయన కరుణించి చేతుల కష్టార్జితాన్ని దీవించి జ్ఞాపకం చేసుకొని మనకు నెమ్మదిని ఆయన దయచేసినాడు. నెమ్మదిని దయచేసినాడు. కనీసం పడుకోవడానికి మంచాలు కూడా లేని స్థితి కలిగిన వాళ్ళం ఎంతమంది ఉండింటాం. మంచాలు ఉన్నా దాని మీదకి బొంతలు కూడా ఉండేవి కాదు. ఒకవేళ బాగుందిలే మంచం మీద పండుకుంటామంటే ఇంకా చిన్నగా కుట్టడం మొదలు పెడతాయి నల్లులు. మళ్ళా పొద్దున్న లేచి సలసల కాగే గంజి తీసుకొని దీన్ని ఎల్లెలకలేసి పటలంబడి గంజి వచ్చే ఎండలేసి మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత అప్పుడు సీమలు పడతాయి. గంజికి చచ్చినవి గంజికి చచ్చాయి, గంజికి చచ్చిన దాని చావని దానిలో సీమలు బయటికి తెచ్చాయి. ఎన్నో పరిస్థితి. ఇప్పుడేంది అని అంటే అప్పటికి ఇప్పటికీ మామూలు తేడా కనిపించదు. అప్పటికిప్పటికీ మామూలు తేడా కనిపించదు. ఏమో ఆ పరిస్థితులన్నిటినీ కూడా అవన్నీ మనకు అవసరమని ఆ కాలమునందు దేవుడు ఆ స్థితిలో ఉంచినాడు. రాను 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 తన కనికరము చేత కాపాడుచు స్థితిగతులను మార్చి ఆయన తగిన స్థితిలో వివాహాలను జరిగించి సంతానాన్ని అనుగ్రహించి చేతుల కష్టార్జితాన్ని దీవించి పిల్లలను దయచేసి
వారికి చదువులను అనుగ్రహించి అనేక విధాలుగా ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని కరుణించిన విధము చూడగా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అని అనిపించక మానదు. దేవుడు నమ్మదగినోడే. దేవుడు నమ్మదగినవాడు. ఇంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల చూపించినాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ మొదటికి రావాలి. దేవా, నువ్వే నా దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఇచ్చినవి నేను అనుభవించడానికి, కానీ అవి కాదు నాకు కావాల్సింది, నువ్వే కావాలి. నువ్వు ఇచ్చినవి నేను అనుభవించటానికి, కానీ అవి కాదు కావాల్సింది, నువ్వే కావాలి. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. వీటన్నిటిని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అది వాస్తవమే. వీటన్నిటిని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నాకు నువ్వు ఇచ్చిన అనుభవాలన్నిటిని బట్టి నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి అనుభవం కూడా మన క్షేమం కోసం, మనల్ని ఆయనకు దగ్గర చేయడం కోసం, మనం ఆయనకు సమీపస్తులు కావడం కోసం ఆయన మనకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎంతైనా నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచెదను. దేవుణ్ణి ఘనపరచడం అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే కేవలం ఒక కూడిక అని కాదు, కానీ ఇది అందరితో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కానీ జీవితకాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఏ విషయాన్ని చూస్తే ఉదయం లేచిన తర్వాత ఇచ్చిన జీవమును గూర్చి, ప్రాణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది. ఇచ్చిన ప్రాణాన్ని బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ప్రాణమును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మనకిచ్చిన ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకు అనుగ్రహించిన సంతానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు అనుగ్రహించిన గృహమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇచ్చిన వస్త్రములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు అనుగ్రహించిన సేవా జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు అనుగ్రహించిన సంఘమును బట్టి, విశ్వాసులను బట్టి, సహవాసులను బట్టి, సహవాసమును బట్టి, తోటి సేవకులను బట్టి, అన్ని విషయాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందే. ఎప్పుడైనా ఒకసారి మనకి ఇది లేదు అని అనిపిస్తే గనక, దేవుడు నాకు ఇది ఇయ్యలేదు అని ఎప్పుడన్నా అనిపిస్తే గనక, ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మొదలు పెడితే లేనిది గుర్తుకు రాదు, లేక లేనిది ముఖ్యమైంది కాదు అని అనిపిస్తుంది. లేనిది ముఖ్యమైంది కాదు. లేని దాని మీద మనసు పెట్టే వాళ్ళు ఎవరంటే కృతజ్ఞత లేనోళ్ళు. అది గుర్తుంచుకోవాలి. లేని దాని మీద మనసు పెట్టి నాకు ఇది లేదు అని అనుకునే వాళ్ళు ఎవరంటే కృతజ్ఞత లేనోళ్ళు. చాలాసార్లు మనుషుల బుద్ధి ఎట్లుంటుందంటే, మన పక్కింటోళ్ళు వచ్చి మనల్ని 99 సార్లు అగ్గిపెట్టెనో ఉప్పో పప్పు అడిగినారనుకో, 99 సార్లు ఇచ్చినాం, ఆ ఒక్కసారి లేక ఇయ్యలే, వాళ్ళు ఏది మెతుకు పెట్టుకుంటారు? 99 మతికి పెట్టుకుంటారా? ఒక్కటే మతికి పెట్టుకుంటారా? ఒకటే మతికి పెట్టుకుంటారు. 99 సార్లు ఇచ్చినారే అని అనుకోరు. ఏది మతికి పెట్టుకుంటారు? ఆ ఒక్కటే ఇయ్యందే మతికి పెట్టుకుంటారు. అది కృతజ్ఞత లేని జీవితం. 99 సార్లు ఇచ్చిన సంగతి జ్ఞాపకానికి వస్తే
ఆ ఒక్కసారి ఏమోలే అని అనిపిస్తుంది. వాళ్ళకే లేదేమోలే అని అనిపించాలి. లేకపోతే ఇయ్యడానికి అవకాశం లేదేమోలే అని అనిపించాలి. నా స్నేహితుడు వచ్చినాడు, నాకు రొట్టెలు ఇమ్మంటే, రొట్టెలు ఉన్నాయి కానీ లేచి నీకు కుదరదు ఇప్పుడు. ఎందుకంటే నా పిల్లలు నాతో కూడా వండుకున్నారు. ఇప్పటిదాకా ఏడుస్తుంటే ఇప్పుడే వండబెట్టినా. ఇంక నేను లేచినాను అనుకో, మళ్ళా వాళ్ళు లేస్తే వాళ్ళు వండుకున్న తలకల్లా తెల్లారుతుంది. నేను లేచి ఇయ్యలేను అని అన్నాడు కదా. లేదు, లేవని చెప్పలే, లేచి ఇయ్యలేనని చెప్పినాడు. లేవని చెప్పలే, నేను లేచి ఇయ్యలేను అని అన్నాడు. కొన్నిసార్లు ఇయ్యడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకసారి ఒక ఆయన ఏమన్నాడంటే, నన్ను ఇమ్మానుయేల్ చూసి కూడా పలకరీలే అన్నాడు. ఆయన బండి మీద పోతుండా, నేను బండి మీద పోతుండా, అట్ట దాటిపోయినాం అంతే. అట్ట దాటేటప్పుడు ఆయన నన్ను చూసినాడు, నేను ఆయనను చూసిన. అప్పుడు నీకు వందనాలు చెప్పేంత ఉంటుందా? ఏమన్నా రోడ్లు మన ఇద్దరం వేయించుకునేటివే నిలవని నీకి కాదు కదా. అట్లా పోతున్నాం, అటు చూసినాను నేను, ఆయన చూసినాడు, ఆయన నేను చూసిన. అది ఆయనకు పెద్ద తప్పు, అపరాధం అయిందన్నమాట. నీ బుద్ధి అట్నే ఉంటే అట్నే ఉండులే. ఎందుకంటే ఈసారి నేను కనిపించిన కూడా నీకు వందనాలు చెప్పడం బాగుండదు. ఎందుకంటే అందరికి వందనాలు చెప్పలేదన్నావు కదా, ఇప్పుడు చెప్పినాను అనుకో, నువ్వు అబద్ధికుని అవుతావు అందరికీ. అంత చిన్న మనసు, అంత చిన్న మనుషులు. కొన్నిసార్లు మనకు అవకాశం ఉండదు అంతే. దానిని బట్టి ఇయ్యలేదేమో అని అనుకోవాలా. దేవుని విషయానికి వస్తే నాకివ్వడం దేవుని చిత్తం కాదేమో అని అనుకోవాలి అంతేగా. అది నాకివ్వడం దేవుని చిత్తం కాదేమో అని అనుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని గణపరచడానికి మనకు వీలు కలుగుతుంది. ఏదేమైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, మన బాల్యం అంటే మన పసితనాన్ని చూస్తే, మన పసితనాన్ని చూసి మన పిల్లల బాల్యాన్ని చూస్తుంటే, దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన. నేను 9వ తరగతి చదివేంత వరకు, ఇక్కడ 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాగులో నుంచి ఇంటికి నీళ్లు మోసి ఈ భుజానికి ఈడ మచ్చబడింది. అది ఇంకా వాగు కాడ నుండి నీళ్లు మోసేటోళ్ళందరికీ అది మామూలే, మచ్చబడింది. ఇంతకుముందు పిల్లలు అడిగేటోళ్ళు, ఏంది అది మచ్చ అని. ఏంది అది మచ్చ అంటే, ఏం లేదు, మేము నీళ్లు మోసి, కడవలతో నీళ్లు మోసి ఇది మచ్చబడింది. ఏమర్థం అవుతుంది వాళ్ళకు? కడవ అంటే ఏం తెలుసు, కడవ అంటే ఏం తెలుసు వాళ్ళకు, చెలిమి అంటే ఏం తెలుసు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు అట్ట ఇప్పితే నీళ్ళు వచ్చాయి, కొలాయి అటు తిప్పితే నీళ్ళు వచ్చాయి, అటు తిప్పితే మోసుకుపోతాయి. వాళ్ళకేం తెలుసు? అవునా? తర్వాత ఎప్పుడు పొయ్యి కాడ పుల్లలు స్టాక్ పెట్టాల, కంప పుల్లలు సాయంత్రానికల్లా. ఎందుకంటే వాళ్ళు పనికి పోతారు కాబట్టి పిల్లల పని ఏంటంటే స్టాక్ పెట్టాలి వచ్చేటాలకల్లా. అటు బయటకు పోయి బిచ్చుగొడ్డలు ఇచ్చారు, బయటకు పోయి కంప పుల్లలు కొట్టుకొచ్చి. మన పిల్లల పరిస్థితి చూస్తే ఊకెట్ట తిప్పితే పొయ్యి మండుతుంది. మన పరిస్థితిని, వాళ్ళ పరిస్థితిని బట్టి చూడగా, దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృప గొప్పది, శ్రేష్టమైనది, అమోఘమైనది. అంతకుముందు చూస్తే ఈ ఎండాకాలం ఏడ చూసినా కానీ సాయంత్రం, ఎండాకాలం ఏడ చూసినా సాయంత్రం కాదు, మధ్యాహ్నం పూట. అప్పుడు తెలిసిన పనులు ఏమిటంటే తల్లిదండ్రులు మంటి పనులకు పోయి వచ్చేటోళ్ళు అనమాట.
యా ఇంటికాడ చూసినా ఏడ వండుకునేటోళ్ళు ఆ? కడుపు మన కాడ వండుకునేటోళ్ళు. పగటి పూట ఏడ వండుకుంటోళ్ళు అంటే కడుపు మన కాడ వండుకుంటోళ్ళు. ఎందుకు కడుపు మన కాడ వండుకుంటోళ్ళు? గాలి తగలని గాలి తగలనికి కడుపు మన కాడ వండుకుంటారు. ఇప్పుడు విసనగరాలు బాయ, ఫ్యాన్లు బాయ, కూలర్లు బాయ, ఏసీలు వచ్చినాయి. ఆయన పుట్టిన పిల్లోనికి కూడా ఏసీ పెట్టాలి ఇప్పుడు. అంటే ఒక్కసారి తిరిగి చూసుకుంటే వెనక్కి, ఒక్కసారి గతాన్ని తిరిగి చూసుకుంటే, దేవా నువ్వు దేవుడవు, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా అనాల్సింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవా నీవు దేవుడవు, నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అన్ని పరిస్థితులు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా కూడా ఎట్లుంటుంది అంటే, కృతజ్ఞత లేకుండా బ్రతకడం ఎంత పాపమో మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒకసారి అటు వెనక్కి తిరిగి చూసుకుంటే కృతజ్ఞత లేకుండా బతకడం ఎంత పాపమో అనిపిస్తుంది. అందువలన ఆయన మనకి ఇచ్చిన ప్రతి దానికి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుల. మరి ఏమన్నా అన్నీ వెంట పెట్టుకొని పోతామా అంటే ఏం కాదు, ఏమి వెంట పెట్టుకొని పోలేము, అది మాత్రం వాస్తవమే. కానీ భూమి మీద మనం అనుభవించుటకు సమస్తమును ఆయన మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుడు. ఆయన దయచేసిన కారణమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలాసార్లు సేవకులతో చెప్పినట్లుగా, అసలు మనం తిన్నంత మాంసం ఉద్యోగస్తులు కూడా తినరు అని. అవునా? లెక్కేసుకొని కావాలంటే రాసుకొని ఏ రోజు మాంసం తిందామనేది రాసుకొని, ఉద్యోగస్తులు కూడా తినరు. మనం ధైర్యం చేసి మన పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించినట్టు, అవునా, మిగతా వాళ్ళు ధైర్యం చేయలేరు. మన ఇండ్లు ఎట్టున్నా అది వేరే సంగతి, కానీ మనకున్న బట్టలు ఉద్యోగస్తులకు కూడా ఉండవు. ఏం కారణం? ఏం పని చేస్తున్నామని? దేవుడు నువ్వెంతైనా దేవుడు, ఎంతైనా నువ్వు దేవుడు, నీవు నా దేవుడు, కాబట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎవరన్నా పక్కోళ్ళు వచ్చి ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఇవి నీకు ఉండవు, కానీ వీళ్ళకేమన్నట్టుగా మాత్రం బతుకుతాం. అంతేనా? పక్కోళ్ళు వచ్చి ఒక 1000 రూపాయలు ఇవ్వమంటే ఇవి నీకు ఉండదు, కానీ వీళ్ళకేమబ్బా అన్నట్టుగా మాత్రం బతుకుతూనే ఉంటాం. ఇదంతా ఒక మిస్టరీ, రహస్యం. ఉన్నాయని చెప్పి మేడలో ఎంకలేసుకలేము, లేవని చెప్పి ఏడ్చలేము. ఒకటే రకమైన జీవితం. కానీ తన దాసులను ఆయన ఎన్నటికీ విడిచిపెట్టక, మనము నమ్మదగిన వారు కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉండి మన ఎడల తన కృపను చూపించుచున్నాడు కదా. ఎందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఎందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అది నేను చెప్పే మాట, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవా నువ్వు నా దేవుడు, నువ్వెంతైనా నమ్మదగినవాడు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పక మానం. ఏమీ చదువులేని మనము, మన పిల్లలు చదువుకుంటారని, వాళ్ళు ఇంజనీర్లు అవుతారని,
లేకపోతే వాళ్ళు టీచర్లు అవుతారని, వాళ్ళు డాక్టర్లు అవుతారని మనం కలలో కూడా అనుకుని ఉండము. కానీ మన పిల్లలు డిగ్రీ చదువుతారని, పీజీ చేస్తారని మనం అనుకొని ఉండము. అని కరుణ కలిగిన దేవుడు మన లేమిడిలో కూడా, మన లేమిలో కూడా ఆయన మనకు సహాయం చేశాం. మనం ఎట్టుటోళ్ళమంటే లేవు లేవు అనుకుంటానే ముందుకు పోతుంటాం. లేవు 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 అనుకుంటానే ముందుకు పోతాం. ఎందుకంటే మనల్ని నడిపించేది మన శక్తి కాదు, కానీ దేవుని కృప అని మాత్రమే చెప్పగలం. గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకునవలసిన అవసరం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. గతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారికి అవకాశము కలిగింది. వారి ఏడుపును జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి సంతోషంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీలు కలిగింది. వారి దాస్యమును జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి స్వాతంత్ర్యంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వీలు కలిగింది. వారి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి సంతోషంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీలు కలిగింది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏండ్ల కింద ఉన్నట్లుగా ఇప్పుడు లేము, 20 ఏండ్ల కింద ఉన్నట్టుగా ఇప్పుడు లేము, 30 ఏండ్ల కింద ఉన్నట్టుగా ఇప్పుడు లేము, 40 ఏండ్ల కింద ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. కరుణకరమ కలిగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన విశ్వాస్యత చాలా గొప్పది. అందుని బట్టి దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాం. ప్రియులారా, ఆయన నమ్మదగిన వాడు. మరలా తిరిగి ఎక్కడికి రావాలంటే మనం ఆ నమ్మకత్వానికి రావాలి. ఎట్లా? ఏ నమ్మకత్వానికి అని అంటే, ప్రభువా నీకు స్తోత్రం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది ఇప్పుడు మనం ఆయనను గణపరచడానికి ముందుకు రావాలి. ఎట్లా గణపరచడానికి అంటే, మన జీవితంలో మిగిలిన జీవితం, శేష జీవితం ఆయనను గూర్చే ఆలోచన చేస్తూ, ఆయనను గూర్చి మరి ధ్యానం చేస్తూ, ఇంకా భూమి మీద చేయవలసినటువంటి పనిని కొనసాగించుకొనొచ్చు. ఆయనకి ఇష్టలుగా బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుచేతనంటే ప్రియులారా, మనకిచ్చిన 50, 60, 70, 80 సంవత్సరాల జీవితాన్ని ఒకసారి దేవుడు మనకు చూపిస్తే మనం దేవుని కృప ఎంతుందో గుర్తించగలుగుతాం. కానీ ఆయనకు మనం ఎంత అపనమ్మకంగా జీవించినామో అది కూడా మనకు గుర్తుకొస్తుంది. అందుకే మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే, మిగిలిన కాలం, శేష జీవితం, ప్రభువా నేను నా జీవితంలో నీకు ఇష్టంగా బ్రతుకుతా, నా జీవితంలో నేను నీకు ఇష్టంగా జీవిస్తా. అది మనం చేయవలసిన సేవ కానీ, మనం చేయవలసిన ఉపకారము కానీ, మనం చేయవలసిన ప్రార్థన కానీ, మనం చేయటానికి దేవుడు ఏ పనులను మనకు అప్పగించినాడో, ఏ విషయాలలో మనం వెనకబడుతున్నామో వాటిలో మనము ముందు కొనసాగడానికి వీలుగా మనం ప్రభువును జ్ఞాపకం చేసుకొని మరి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచాలి అనే సంగతిని గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి ఘనపరచడం అంటే నోటి మాట చేత మాత్రమే కాదు. దేవుణ్ణి ఘనపరచడం అని అనగా నిశ్చయముగా జీవితంతోనే, క్రియలతోనే, ఆయన కొరకు బ్రతుకుట ద్వారానే మనం ఆయనను ఘనపరచడానికి వీలు కలుగుతుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనందరి జీవితాల్లో దేవుడు మరి ఒక్క జయన్న జీవితంలో మాత్రమే కాదు,
అందరి జీవితాలను చూడగా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి జీవితాలను చూడగా ఏం అనుమానం లేదు. 10 ఏండ్ల ఎనిక్కిపోతే, 20 ఏండ్ల ఎనిక్కిపోతే, 30 ఏండ్ల ఎనిక్కిపోతే దేవుడు ఎంత దీవించినాడో చెప్పడానికి వీలు కాదు. 40 ఏండ్ల కిందట నేను చూసిన ఇండ్లు ఇప్పుడు లేవు. 30 ఏండ్ల కిందట నేను చూసిన మనుషులు ఇప్పుడు అట్లా లేరు. గొప్పగా ఉన్నారు, బాగానే సంపాదించుకున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు. మరి చినిగిపోయిన అంగీలు కుట్టుకుండే స్థితి నుంచి, అవునా, ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోలేని, ఇంత లేదన్నే కానీ ఇంచుమించు ఒక 20-30కి తక్కువ ఉండని కాలంలోనికి వచ్చినాం. అసలు ఇప్పుడు అవి చినిగిపోయినాయా చూచామంటే చినిగిపోకుండా ఉన్నాయి. మాకు యాసిరికి వచ్చి సింపుకాల్సి వచ్చింది. ఇప్పుడు షాపులలో వాళ్ళే సింపి అమ్ముతుండారు, కొత్త దాన్లను వాళ్ళే సింపి అమ్ముతుండారు అన్నమాట. కనుక ఆ స్థితులను, ఇప్పటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. ఆయన మన ఘనత, మహిమ, ప్రభావమునకు యోగ్యుడు. అన్ని స్థితిగతులను చూడగా గొప్పవి గొప్పవి గొప్పవి. లోకరీత్యా కొదవ లేకుండా బతుకుతున్నాం, అందుకు దేవునికి స్తోత్రం. కానీ ఆయనకు మరలా తిరిగి ఇచ్చుటలో మాత్రం, చెల్లించుటలో మాత్రం లోపం కలిగి ఉన్నాం. దాన్ని మనం పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ప్రభువా, మరి నేను నీకోసమే జీవిస్తా, నీకోసమే బ్రతుకుతా. దావీదు రాజు అయిన తర్వాత గదిలో పలిగిపోయి, ప్రభువా, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినావు, నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చినావు, నీవు నీ దాసుని ఎరుగుదు దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పుకుంటాను, నేనేం చెప్పుకుంటాను నీతో? ఎందుకంటే గొర్రెలను కాచుకుండే స్థితి నుంచి ఏడకి తీసుకొచ్చినావంటే ఏడి దాకా తీసుకొచ్చిన. గొర్రెలను కాచుకుండే వాడిని కాడ ఏం వాసన ఉంటుందో మనకు తెలుసు. గొర్రెలను కాచుకుండే కాడ ఏం వాసన ఉంటుందో మనకు తెలుసు. అటువంటి వాడు రాజు అయినాడు. మనకు ఎవరన్నా పౌడర్ పూసుకుంటేనే అబ్బా అని వాసన పీల్చుకునేటోళ్ళం. ఆ స్థితి నుంచి మనం సెంటు పూసుకుంటే 10 అడుగులకు దూరం వచ్చేటట్టు ఉంది ప్రస్తుతం. అన్నీ మారిపోయినాయి. ఒక మాట చెప్పాలంటే ఏ కొదువ లేదు. ఒకటే కొదువ ఏంటంటే క్రియల ద్వారా ఆయనను గణపరచడం ఒక్కటే, అది కొదువగా ఉంది. అందుచేత ఆయన గణపరుద్దాం, మన క్రియలతో ఆయన గణపరుద్దాం, మన హృదయంతో ఆయన గణపరుద్దాం, మన స్తుతులతో ఆయన గణపరుద్దాం. అన్నింటిలో కూడా ఆయన ఘనతకు యోగ్యుడు. ప్రభువుకు మహిమను చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ మాట చెప్తాను, ఇక్కడ కనిపించే మనమందరం కూడా దేవునికి చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే 40 ఏండ్ల కిందటి జీవితాలు లేవు, 50 ఏండ్ల కిందటి జీవితాలు లేవు. నెమ్మదిగా సుఖంగా బతుకుతున్నాం, ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఆనాడు తృప్తి ఉండింది, అది వాస్తవమే. ఈనాడు కూడా తృప్తి ఉంది. ఆనాడు అది ఇచ్చి ఆయన మనల్ని గణపరిచినాడు, తృప్తి ఇచ్చినాడు. ఈనాడు ఇవి ఇచ్చి ఆయన మనకు తృప్తిని కలిగించినాడు. ఆయన ఇవ్వాల్సినవి ఇచ్చినాడు, ఆయన చేయాల్సినవి చేసినాడు. అన్నీ బాగున్నాయి, కానీ మనం చేయాల్సినవి మిగిలి ఉన్నాయి. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గణపరుస్తూ, జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరుద్దాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు.
మేము నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయావాత్సల్యం మా విషయాలు చాలా గొప్పది, కనిక్రమ కలిగింది. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. మీ నామమును మహింపరుస్తున్నావు తండ్రి. మా సహోదరులు మీ దాసులు జయన్న గారిని బట్టి మీకు స్తోత్రాలు. రక్షించినారు, సేవకు పిలిచినారు, సంతానాన్ని ఇచ్చినారు, కుటుంబమును దయచేసినారు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. 20 సంవత్సరాల వెనక్కి తిరిగి చూసుకుంటే నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు ఎంత తేడా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మా అందరి జీవితాల్లో కూడా నీ ప్రేమ పారింది అని మేము చెప్పుకుంటున్నాం. చాలాసార్లు మేమే మీ ప్రేమను అనుభవించినాం కానీ మిమ్మల్ని గణపరచలేకపోయాం. శేష జీవితంలో మాకందరికీ కావలసిన కృపనివ్వండి, మీ సహాయాన్ని మాకివ్వండి. మేము మీకోసం ఇంకనూ నమ్మకంగా జీవించడానికి కృపనిచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. దీవించి బలపరిచి కృప చూపించి మా ఎడల మీరు చూపినటువంటి మహోపకారాలకు సదా నిత్యము మేము యోగ్యులముగా జీవించే కృపా భాగ్యం మాకిచ్చి మహిమ పొందుదరండి. మా మనవులు ఆలకించి బలపరచురండి. నీ దయగల హస్తాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఇంకను పిల్లల విషయంలోను, గృహం విషయంలోను, తన సేవ విషయంలో కావలసిన కృపనిచ్చి మీరు వర్ధిల్ల చేసి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, మరి విశేషించి జయన్న గారి కుటుంబమునకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.